హలో అండి, నమస్తే. నేను మీ విజయ. ఇవాళ సింపుల్గా చికెన్ కర్రీ ఎక్కువ మసాలాలు అవి వాడకుండా ఎలా చేసుకోవాలో అది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సింపుల్గా బ్యాచిలర్స్ చికెన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. నేను 1 కిలో చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా వేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే పుదీనా వేసుకోండి, లేదు అని అంటే పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆనియన్స్తో పాటే కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాము. సో నేను ఎక్కువ కూడా ఆయిల్ వాడలేదు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. పాన్ వేడెక్కిన తర్వాత మనం ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్వి సన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్లో వేడెక్కగానే వేసేసాను. ఉల్లిపాయలు వేసేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం అన్నమాట. కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 30 సెకండ్లు మనం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసేసాను. ఇదంతా బాగా ఆనియన్స్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఒక 3 టమాటాలు చిన్నగా తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. అలాగే మనం పుదీనా ఆకులు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఫైన్ పేస్ట్ ఏం కాదండి, రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను. సో ఆ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేసి టొమాటోస్ మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఇదంతా ఒకసారి కలిపి పెట్టేసుకుంటున్నాము. మూత క్లోజ్ చేసేసి కుక్ చేసుకున్నాము ఒక 5 to 7 మినిట్స్. ఇలా కుక్ చేసుకున్న తర్వాత టొమాటోస్ అన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ని ఏం మ్యారినేట్ చేయలేదు, డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చిన వెంటనే కడిగేసుకుని ఇలా డైరెక్ట్గా కుక్ చేస్తున్నాం అన్నమాట. సో చికెన్ పీసెస్ ఈ మసాలా అంతా పట్టేదాకా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన కూరకి సరిపడు కారము అలాగే గరం మసాలా కూడా ముందే వేసేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో. అప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. అలాగే 1 టీ స్పూను గరం మసాలా పొడి ఇంట్లో చేసి పెట్టుకున్నదన్నమాట, అది కూడా వేసేసి కలిపేసేసి చికెన్లో నుంచి మనకి కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, ఇలా చికెన్లోంచి కొంచెం వాటర్ లాగా వస్తుంది మనకి. ఆ వాటర్ ఉన్నప్పుడు నీళ్లు పోయకూడదు అనమాట. ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేదాకా ఉంటే ఆ చికెన్లోంచి వచ్చే స్మెల్ అంతా పోతుంది. కొన్ని కరివేపాకు కూడా వేసేసాను మంచి స్మెల్ కోసం.
అంతా కలిపి పెట్టేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఆయిల్లో వేసిన దగ్గర నుంచి 40 to 45 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనం ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను. ఈ వాటర్తోనే సిమ్లో మనం కుక్ చేసుకుంటే కరెక్ట్గా ఇంకొక 30 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా కూర రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫైనల్గా నేను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. ధనియాల పొడి కూరలో అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ చికెన్ కర్రీ ఎప్పుడన్నా బద్ధకం వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఏమీ ఎక్కువ మసాలాలు, పెరుగు అవి ఇవి వేయకుండా. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. ఇలా జస్ట్ బోన్ నుంచి సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్తో తినచ్చు, దేంట్లోకైనా మనకి బాగుంటుందన్నమాట. స్విచ్ ఆఫ్ చేసేసాను, కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరెన్నో కొత్త రెసిపీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఫ్యూచర్లో నేనేమన్నా రెసిపీ చేసి పెట్టాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ విజయ.